మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో ఎండాడ వైసీపీ కార్యాలయంలో కల్తీ మద్యంపై వైసీపీ పోరుబాట కార్యక్రమానికి దిశానిర్దేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణమే జగన్ లక్ష్యం, వైద్యాన్ని ప్రైవేటీకరించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టించుకోని పరిస్థితి, గూగుల్ పేరుతో తప్పుడు ప్రచారం, కల్తీ మద్యం అమ్మకాల వంటి విషయాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ 16 నెలలుగా స్కానర్లు లేకుండానే మద్యం ఎలా అమ్మారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోనంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి మండలం జీవీఎంసీ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. టౌన్కి మనకి తేడా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పల్లెటూరులో సంతకాలు పెట్టినప్పుడు వీళ్ళు మన మనిషా మన కాదా, వీళ్ళు మనకి చేస్తారా అది చేస్తారా, రకరకాల బయట కూడా దొరకగా ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఆ సంతకాల కార్యక్రమం 1/3 అంటే ప్రతి గ్రామంలో 1/3 ఆఫ్ ది పల్లెటూరులో వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇందులో ఆ రోజు సుమారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే 3000 పైచిలకి వ్యాధులకి 3000 పైచిలకి ఒక మనిషి తన శరీరంలో ఉన్న అనారోగ్యమైన ఏ లక్షణాలు వచ్చినా ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ పథకం దీనికి వర్తించదనే భావన లేకుండా ఆ రోజు హాస్పిటల్ పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు. మీ అందరికీ తెలుసు, మన గ్రామాల్లో అయితే వెల్నెస్ సెంటర్లు పెట్టారు, వెల్నెస్ సెంటర్ పెట్టి ఏఎన్ఎంలు పెట్టారు, ఒక ఎమ్మెల్యేస్ని పెట్టారు, మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని పెట్టారు. ఆ రోజు వారికి వచ్చి ఒక క్వార్టర్ ఇచ్చారు, అందులోనే ఉండాలి. నైట్ అవుట్ ఎవరైనా వస్తే రాత్రుల పాటు గ్రామ స్థాయిలో ఏ పాము కాటులోనో లేకపోతే ఇతరత్ర అర్జెంట్ అవసరాలు వస్తే గ్రామాల్లో అయితే ఒక ఎమ్మెల్యేస్ క్వార్టర్ కూడా ఇచ్చారు. ఏదైతే మేము పెట్టిన ఆ రోజు మరి అర్బన్లో అర్బన్ సెంటర్స్ ఇచ్చారు, వార్డ్స్లో అర్బన్ సెంటర్స్ వచ్చే ప్రతి వార్డులో కూడా అర్బన్ సెంటర్స్ పెట్టారు. డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చింది. ఎక్కడైనా ఉందా ఒక డాక్టర్ గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నీకేం వచ్చిందని చెప్పి ఒక ప్రొఫైల్ తయారు చేసి, లిక్విడ్ ప్రొఫైల్, వారి హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి వైద్యం ఇచ్చింది. అలాగే మనం ఆనాడు మీకు అందరికీ తెలుసు, జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ఒక మెడికల్ క్యాంపులు రన్ చేసాం. ఆ రోజు మెడికల్ క్యాంపులకి అయితే ఒక సచివాలయం 3 సచివాలయాల పరిధిలో క్లస్టర్లో పెట్టి మనం చేస్తే వేలాది మందిగా పేషెంట్లు వచ్చి మందులు ఇచ్చే కార్యక్రమం. ఆనాడు హెల్త్ గురించి ప్రతి వారి గురించి అంత కేర్ తీసుకున్న ఆ ప్రభుత్వం ఇవాళ ఆ ఎమ్మెల్యేస్ ఉన్నారా లేదు తెలియదు తప్ప మనకు పూలు ఎక్కువ తక్కువ కానీ